సంక్రాంతి శుభాకాంక్షలు అండి. విష్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ పొంగల్. ఈ పండక్కి నా సామిరంగా ఒక క్లీన్ 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ళ దాకా అందరూ చూడదగ్గ సినిమా అనిపించింది నా సామిరంగా. సో ఇట్ వాస్ పర్ఫెక్ట్ అండి. అంటే నాకు ఈ మూవీ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇట్స్ ఫ్యామిలీ ఎమోషనల్. ప్రతి ఒక్కరికి ఒక ఫస్ట్ లో ఉంటుంది కదా, ఆ ఫస్ట్ లోని లాస్ట్ వరకు కూడా ఒక క్యారెక్టరేషన్ ట్రావెల్ చేసే విధానం అయితే సో విజయ్ బిన్ని ద వే హీ నారేటెడ్ దట్ లవ్ స్టోరీ, ద సేమ్ టైం హీ బ్లెండెడ్ ద ఎమోషన్స్ అండ్ ఎంటర్టైనింగ్. ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా పర్ఫెక్ట్ గా చేశారు. హీ డన్ ద బెస్ట్ జాబ్ అనిపించింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ అంజీగా మనకి అల్లరి నరేష్ ఉండేదైతే ఇట్ వాజ్ హి జస్టిఫైడ్ హిస్ రోల్. సింప్లీ హి జస్టిఫైడ్ హిస్ రోల్. ఆయన తప్పించి ఇంకొకరిని అంజీగా ఊహించుకోలేము. అంటే ఒక ఇది కదా, అన్నగా ఉండేది కదా, అన్నకి అండగా ఉండే క్యారెక్టరేషన్ కాబట్టి బాగా చేశారు. అండ్ రాజ్ తరుణ్ కూడా ఇట్ వాజ్ లైక్ పర్ఫెక్ట్లీ సూట్ అయిపోయింది. అంటే స్టోరీ అంతా నేరేషన్ జరుగుతూ ఒక యంగ్స్టర్ గా లవ్ గా ఉండేది పర్ఫెక్ట్ గా సూట్ అయింది. సంక్రాంతి సినిమాలో ఇది నిలిచిపోతుందా? ఖచ్చితంగా అండి. అంటే ఈ పండుగ నిజంగా నా సామిరంగా, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ సినిమాకి రీమేక్ కాబట్టి స్టోరీ అనేది చాలా బాగుంది. మంచి స్టోరీ ఉంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. అట్ ద సేమ్ టైం 3 రోజులు జరిగే కాన్సెప్ట్ ఇదంతా స్టోరీ కూడా భోగి కనుమ సంక్రాంతికి ఈ 3 రోజులు జరిగేది కాబట్టి అందరు ఫ్యామిలీ ఈ పండుగ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ ఫోటో, ఫ్యామిలీ సోగాల్సిన కత్తి పట్టాలని నాగార్జున, చైన్ పట్టాలని నాగార్జునే. సూపర్ ఉంది సినిమా, చాలా బాగుంది. సాంగ్స్ ఇంకా సాంగ్ అయితే సూపర్ ఉంటుంది. సెంటిమెంట్ తో కొట్టేసిండు. వాళ్ళ అన్నదమ్ముల దేవుడా దేవుడు అనే బాగుంటది ఒకటి, దేవుడు సూపర్ సాంగ్ ఉంటుంది. టైటిల్ సాంగ్ కూడా బాగుంది. హీరోవన్ అయితే మ్యూజిక్ 100% సక్సెస్. హీరోవన్ బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది. 10 to 10 years 5.5 ఇస్తాం రేటింగ్. సూపర్ సినిమా, 5/5. ఒక్క నిమిషంలో బోర్ కొట్టే సినిమా కాదు ఇది. ప్రతి సినిమా బాగుంది, ప్రతి డైలాగ్, ప్రతి యాక్షన్ అన్ని ట్విస్టులు డాన్స్ సూపర్. విజయ్ డాన్స్ అయితే సూపర్. నాగార్జున స్టైల్ మన్మధుడు తర్వాత మన్మధుడు మళ్ళీ అట్లా ఉంది. డాన్సింగ్ అన్ని మళ్ళీ ఇప్పుడే చేయని పట్టిండు మా నాగార్జున. మళ్ళీ చేయని పట్టడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ. సూపర్ మూవీ, ఫ్యామిలీతో చూడొచ్చు, బాగుంది. ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది. ఎక్స్ట్రాడినరీ ఉంది. నాగార్జున గారిని ఈ రేంజ్ లో చూపించడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కినేని ఫ్యాన్స్. చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ ఉంది మూవీ. ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఎక్స్ట్రాడినరీ, సూపర్ డూపర్ హిట్. సంక్రాంతికి మాదే. సోగ్గాడే చిన్న ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఇది మాస్ జాతర. అక్కినేని ఫ్యాన్స్ అందరికి ఇది మాస్ జాతర. ప్రతి ఒక్క ఆయన స్క్రీన్ మీద చూడడమే మాకు నచ్చే సీన్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కటి నా సామి రంగా ఈసారి పండగ మాదే. సంక్రాంతి కూచకోత అదిరిపోయింది, ఎక్స్ట్రాడినరీ ఉంది, చాలా బాగుంది. అండ్ బీజిఎం కూడా చాలా బాగుంది. హీరోయిన్ కి హీరోకు చాలా సిచ్యువేషన్లు కూడా చాలా బాగున్నాయి. అండ్ అల్లరి నరేష్ గారు అయితే జీవించేశారు. ఎందుకంటే అల్లరి నరేష్ గారు నాగార్జున గారికి వీరాభిమాని. సో నాగార్జున గారి పక్కన అల్లరి నరేష్ ఈ పాత్ర ఆయనకే సెట్ అవుతుంది. చాలా బాగుంది. ఆ సెంటిమెంట్ సెకండ్ హాఫ్ ఏదైతే ఉన్నాయో అల్లరి నరేష్ గారి సెంటిమెంట్ చాలా కనెక్ట్ అయింది. సో ఎక్స్ట్రాడినరీ. సంక్రాంతికి ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. నాగార్జుననే ఉంటది ఆయనకు, నాగార్జుననే ఉంటది ఆయనకు. సినిమా వచ్చేసరికి సినిమా బ్లాక్ బాస్టర్ అన్నమాట. అసలు హనుమాన్ సినిమాకి ఈ సంక్రాంతికి పోటీ ఇచ్చే సినిమా ఏదన్నా ఉందంటే అది దాన్ని ఏమంటారు, ఈ నాసామి రంగాన్ని అనమాట. ఈ సినిమా పేరు నాసామి రంగాన్ని కాదు పెట్టాల్సింది, వేటకత్తి అని పెట్టాలి. సినిమాలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది విజయ్ బిన్ని గారి డైరెక్షన్ అండి. విజయ్ బిన్ని గారు బీటెక్ చేశారన్నమాట. బీటెక్ గ్రాడ్యుయేట్, అంటే ఇంజనీరింగ్ ఫినిష్ చేశారు. ఇలా ఇంజనీరింగ్ బీటెక్ చదివిన ఒక వ్యక్తికి నాగార్జున గారు కొత్త డైరెక్టర్ అయినప్పటికీ ఛాన్స్ ఇచ్చారనమాట. ఈయన నాగార్జున గారు కొత్త డైరెక్టర్ ను ప్రోత్సహించడం ఫస్ట్ టైం ఏం కాదు. అంతకుముందు ఆర్జీవి గారికి ఛాన్స్ ఇచ్చారు. కొత్త డైరెక్టర్లు ఎంతో మంది ప్రోత్సహించారు. అలాగే ఈ సినిమాలో విజయ్ బిన్ని గారిని కూడా బీటెక్ చేసినప్పటికీ ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో ఎప్పుడు కొత్త డైరెక్టర్ లాగా ఎక్కడ కనిపించరు మీకు విజయ్ బిన్ని గారు. ఈ సినిమాలో అంతకుముందు ఏదో 4-5 సినిమాలు చేసిన వ్యక్తి లాగానే ఈ సినిమాలో ఉంటారన్నమాట. అంత బాగా డైరెక్షన్ చేశారు. నెక్స్ట్ నాగార్జున గారిని చెప్పాలంటే నాగార్జున గారు ఈ సినిమాలో నాగార్జున గారిని చూడడం మీరు అసురన్ సినిమాలో ధనుష్ గారిని చూసినట్టే ఉండిద్ది. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారిని, అసలు పుష్ప సినిమాల్లో దాన్ని ఏమంటారు అల్లు అర్జున్ గారిని చూస్తే ఎలా అనిపించిద్దో అలానే అనిపించిద్ది అనమాట. నాకైతే ఒక ధనుష్ గారిని చూసినట్టే అనిపించింది. అసలు ఒక సీన్ ఉంటుంది అనమాట, ఒక 5 నిమిషాల సీను. రంగస్థలం సినిమాలో మనకు దాన్ని ఏమంటారు ఆది పినిశెట్టి గారిని ఆ మొక్కజొన్న తోటలో కత్తులతో నరికే సీన్ ఉంటది కదా, అలానే ఈ సినిమాలో కూడా అదే రేంజ్ లో ఓ సీన్ ఉంటది అన్నమాట. ఈ సీన్
మామూలుగా అయితే చెప్పకూడదు, నేను చెప్తున్నాను హైలైట్ కాబట్టి. అల్లరి నరేష్ గారిని చంపే సీన్ ఉంటది. ఆది పినిశెట్టి గారిని ఎలా చంపుతారో అలానే ఒక సీన్ ఉండిద్ది అనమాట. ఆ సీన్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అనమాట, రంగస్థలం రేంజ్ లో ఉండిద్ది అనమాట ఆ సీను, ఆ 5 minutes సీను. అసలు అల్లరి నరేష్ గారు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నాగార్జున గారి గురించి చెప్పాలంటే అసలు ఆ కత్తి పట్టుకొని నరుకుతూ ఉంటే ఒక ధనుష్ గారిని చూసినట్టే అనిపించింది. అసురన్ సినిమాలో కత్తి పట్టుకొని ధనుష్ గారు ఎలా వచ్చి నరుకుతారో, అలాగే రామ్ చరణ్ గారు ఆ రంగస్థలంలో కత్తి పట్టుకొని వచ్చి ఎలా నరుకుతారో, అలాగే దాని పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు ఫైట్ ఉంటది కదా, అడవిలో ఫైట్ ఎలా ఉంటుందో అంత బాగా ఉంటది అన్నమాట ఈ సినిమాలో. నాగార్జున గారిని చూసినట్టే అనిపించదు. నెక్స్ట్ దాన్ని ఏమంటారు, హీరోయిన్ గురించి చెప్పాలి. హీరోయిన్ చాలా అందంగా ఉందండి ఈ సినిమాలో. ఆ పేరు ఏదో ఉంది, కన్నడ హీరోయిన్, చాలా బాగుంది. అసలు సినిమా మొత్తము పువ్వులతో అమ్మాయిలతో కప్పేశాడు అన్నమాట డైరెక్టర్. సాంగ్స్ అన్ని పువ్వులు అమ్మాయిలు, సినిమా మొత్తం పువ్వులు అమ్మాయిలతో. అలాగే ఫైట్లు వచ్చినప్పుడు అయితే కత్తులు, అసలు బ్లడ్ షెడ్, దాన్ని ఏమంటారు రక్తపాతం అంటారు, బ్లడ్ షెడ్, రక్తపాతం సృష్టించారండి. దాన్ని ఏమంటారు నాగార్జున గారు ఈ సినిమాలో. ఒక ధనుష్ గారు చూసినట్టే అనిపించింది. నెక్స్ట్ అల్లరి నరేష్ గారి గురించి చెప్పాలి. అల్లరి నరేష్ గారికి మంచి క్యారెక్టర్ పడింది ఈ సినిమాలో. అలాగే రాజ్ తరుణ్ గారు ఈ మధ్య కాలంలో దాని సోలో హీరోగా సినిమాలు చేసి కొన్ని సినిమాలు దాన్ని ఏమంటారు సరిగా ఆడలేదు. ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ పడింది. అలాగే ఆయనకు ఒక హీరోయిన్ కూడా ఉంది ఈ సినిమాలో, చాలా బాగుంది, మంచి క్యారెక్టర్ పడింది. ఈ సినిమా టోటల్ గా చెప్పాలంటే బ్లాక్ బస్టర్. సంక్రాంతి నాగార్జున గారు మీరు తడిగుడ్డు వేసుకొని ఏసీలో పడుకొని నిద్రపోయండి, హ్యాపీగా ఉండొచ్చు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టారు మీరు. ఈ సంక్రాంతికి హనుమాన్ సినిమా పోటీ ఇచ్చే సినిమా ఏదైనా ఉందంటే అది నాగార్జున గారి నాసామిరంగ సినిమానే. చాలా బాగుంది. ఈ సినిమా పేరు నాసామిరంగ అని కాదు, వేటకత్తి అని పేరు పెట్టాలి. వేటకత్తి అనేది ఆయన వేటకత్తి తీసుకొని నరుకుతా ఉంటే సినిమాలో థియేటర్లో లేచిపోతా ఉంటాయి శవాలు, అలా ఉంటది అనమాట సినిమా. రక్తపాతం, బ్లాక్